ఇక ఇటు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో మంచు మోహన్ బాబు విద్యాసంస్థల దగ్గర భోగిమంటల వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కుటుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్థం పరమార్థం తెలిసేలోపే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మోహన్ బాబు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టు సోదరులారా, మీరు తిరుపతి నుంచి, చంద్రగిరి నుంచి చాలామంది వచ్చారు. అంటే మీరు ఎన్ని గంటలకు లేచి ఉంటే ఇక్కడ రాగలిగారు. ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంటేసేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలాగే బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి, మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడ వచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద విభూదిగా పెట్టుకొని, ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోళ్ళ పందాలు ఆడతాం, పశువుల పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.